తల్లి బిడ్డను ప్రేమించిద్ది. ఆ ప్రేమలో స్వార్థం ఉంటుందా? ఉండదా? స్వార్థం ఉండదా? స్వార్థం ఉండదు అన్నోళ్ళు చేతులు ఎత్తండి. చేతులు ఎత్తని వాళ్ళందరూ అమ్మ ప్రేమలో స్వార్థం ఉంది అని ఒప్పుకున్నట్టే. చేతులు ఎత్తితే అమ్మ ప్రేమలో స్వార్థం లేదు అన్నట్టు. నాకు బాగానే కనపడుతుంది. ఒక అబ్బాయి ఎత్తలా అక్కడ. అమ్మ ప్రేమలో స్వార్థం ఉందా? నిస్వార్థంగా ప్రేమించిందా? ఓకేనా? చేతులు కదిలించినట్ల అమ్మ ప్రేమలో స్వార్థం లేదు. ఎలా చెప్పగలుగుతున్నావు? ఎట్లా చెప్పావు? అంటే మెచ్చుకోలుగా మాట్లాడితే మార్కులు పడతాయనే? మరి కరెక్ట్గా చెప్పు, ఆలోచించి చెప్పు. అమ్మ ప్రేమలో స్వార్థం ఉందా లేదా? ఉందా లేదా? లేదన్నా స్వార్థం ఉంది అన్నోళ్ళు చేతులు ఎత్తండి. స్వార్థం ఉందా అమ్మ ప్రేమలో? ఉందా? సరే, ఇంకెవరన్నా చేయెత్తుతారా అమ్మ ప్రేమలో కూడా స్వార్థం ఉందన్నోళ్ళు? ఇంతమందిలో ఒకళ్ళు కూడా చేయతలో ఒక చెల్లి ఎత్తింది. ఆమెకి ఏమర్థమైంది మరి వాళ్ళ అమ్మ ఎంత ఏడిపించిందో? సరే, ఒక్కటి మినహాయిస్తే ఇప్పుడు చాలామంది చేతులు లేవటానికి జమికినాయి. అమ్మ ప్రేమలో స్వార్థం ఉంది అంటే ఒప్పల మనసు. లేదు, అమ్మ ప్రేమలో స్వార్థం లేదు. నేను అంటాను, స్వార్థం ఎందుకు ఉండదు? నిన్ను కష్టపడి పెంచి పెద్ద చేస్తే, నువ్వేదో ఒక ఏజ్కి వచ్చిన తర్వాత అమ్మకి శక్తి తగ్గితే, నువ్వేదో అంత హెల్ప్ చేస్తావు, అంత సహాయంగా ఉంటావని అమ్మ అనుకోదా? ఏదో తనకి ఏజ్ మారిన తర్వాత నువ్వేదో అంత ఆదరిస్తావు, ఆ క్లైమాక్స్లో ఏదో కడతేరుస్తావని అయితే ఆశ ఉంటుంది కదా. అమ్మకి స్వార్థం లేదా? కొద్దిగా ఆలోచించి చెప్పండి, ఆవేశపడకండి. ఇప్పుడు ఈ కోణంలో చెప్పండి, ఉండదా స్వార్థం? ఇప్పుడు చేయొద్దండి. ఉంటుందన్న, ఈ కోణంలో అయితే ఉంటుంది. కొంతమంది ఈ కోణం చెప్పినా కూడా ఒప్పుకోవట్లా. అయినా సరే అమ్మలో స్వార్థం ఉండదా? మీరు అమ్మని ఎంత ప్రేమిస్తారండి మీరు? నిజమే, మీరే గెలిచారు.